हैदराबाद शहर में हाइड्रा के जरिए की गई इन हंगामियों के दरमियान तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने 11 सितंबर बरोज़ चारशंबा मूसा नदी के किनारे रहने वालों से 2 BHK मकानात देने का वादा किया। वज़ीर आला ने उन लोगों पर भी जोर दिया जिन्होंने फुल टैंक लेवल या झीलों के बफर जोन में अराजी पर कब्जा कर रखा है। उनको आगाह किया गया कि वो रज़ाकाराना तौर पर खाली कर दे। उन्होंने वाज़ेह किया कि FTL या बफर जोन पर तमाम तजावुज़ात को हाइड्रा के ज़रिए मस्मार कर दिया जाएगा। तेलंगाना पुलिस एकेडमी में SI पासिंग आउट परेड के दौरान खिताब करते हुए रेवंत रेड्डी ने कहा कि मूसा नदी के किनारे 11,000 गरीब बाशिंदों को डबल बेडरूम मकानात मिलेंगे। उन्होंने कहा कि ये इक़दाम न सिर्फ दरिया के FTL और बफर जोन को साफ़ करेगा बल्कि इस बात को भी यकीन बनाएगा कि मूसा नदी के हुदूद में रहने वालों को हर मानसून के मौसम में शदीद बारिशों के दौरान फिक्रमंद होने की ज़रूरत नहीं पड़ेगी। అవసరమైన అవకాశాలు కల్పిస్తాం। మరి ఇయాల మూసి పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు, జిల్లాల నుంచి వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు, రూపాయి కూడబెట్టి గుడిసెలేసుకొని బ్రతుకుతున్నారు। వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం। మూసి నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది। దాదాపుగా 11,000 మంది అక్కడ ఇల్లు ఉన్నాయి। ప్రతి వాడికి 11 కాదు, అవసరమైతే 12,000 మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతకటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది। అట్లాంటి కార్యక్రమాలలో ఇవాళ శిక్షణ పొందిన ఈ SIలు ప్రజల సహకారం కోసం మీరు బాధ్యత తీసుకోవాలి। అయ్యా, ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా। ఇవాళ FTLలో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం। మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం।